గోంగూరలో ఆయిల్ వేసి మగ్గబెట్టుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి దగ్గరికి మగ్గనివ్వాలి. బాగా దగ్గరికి మగ్గనివ్వాలి. వాటర్ అంతా పోవాలి. ఆయిల్ పైకి తేలాలి. గోంగూర పచ్చిమిర్చి పచ్చడి ఇలాగా ఒక 10 పచ్చిమిర్చి వేసుకొని అందులో 5-6 రకాలు వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కల్లుప్పు వేసి ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా పచ్చిమిర్చి కచ్చాబిచ్చా కాలిన తర్వాత ఇందులో మనం మగ్గబెట్టుకున్న గోంగూర యాడ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ అవ్వాలి. ఇలా గోంగూర వేసుకొని ఒక తిప్పి తర్వాత ఆనియన్ యాడ్ చేయాలి. సాల్ట్ సరిపోలేదు, అందుకు కొంచెం సాల్ట్ వేసి ఒక ఆనియన్ ముక్కలు చేసి యాడ్ చేయాలి. మెత్తగా పేస్ట్లో వేయకూడదు. రోల్లో నంచుకుంటే ఇంకా దంచుతుంటే ఇంకా బాగుంటుంది. రోల్లో ఒకసారి. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం. పచ్చడి తాలింపులో ధనియాలు మస్ట్గా ఉండాలి. ప్యాన్ పెట్టుకొని గోంగూర మగ్గబెట్టాం కదా, సేమ్ అందులోనే కొంచెం ఆయిల్ వేసి సాయిపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడు 1 స్పూన్ ధనియాలు వేయాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు. ఈ పచ్చడికి ధనియాలు టేస్ట్ చాలా బాగుంటుంది. ధనియాలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం పచ్చడి యాడ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పచ్చడి యాడ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ గోంగూర ఉల్లిపాయ పచ్చడికి ఈ ధనియాలు టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే. పచ్చిమిర్చి మనకు కారం ఎంత కావాలంటే అన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి.